These are my presents. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ బ్లాగ్లో కౌట్ల బర్త్డే బ్లాగ్ షేర్ చేసుకున్నా కదండి. ఇంకా ఆ బ్లాగ్ చాలా లెంతీ అయిపోయిందని కౌట్లకి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఇంకా ఇంటికి రాగానే కౌట్లే తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాడు. నేను కౌట్లకైతే హెల్ప్ చేస్తున్నాను. ఇంకా కౌటిల్య తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నేను ఆ గిఫ్ట్స్ని ఓపెన్ చేసుకుంటూ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ 7th బర్త్డే గిఫ్ట్లలో కౌట్లకి కొన్ని కార్డ్స్ కూడా వచ్చాయి. సో ఆ కార్డ్స్ని అయితే తీసి పెట్టానండి. యాక్చువల్గా కౌటిల్యకి కొంచెం మెమొరీగా ఉంటుందని ఐ క్రియేటెడ్ ఏ మెమొరీ ఫైల్. సో ఆ మెమొరీ ఫైల్లో కౌట్లకు సంబంధించినవి ఏమైనా కార్డ్స్ కానీ ఏమైనా స్కూల్ నుంచి పంపించుంటారు కదండి, ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ అలాంటివన్నీ కలెక్ట్ చేసి పెడుతుంటాను. సో దట్ కౌటిల్య కొంచెం గ్రోప్ అయిపోయిన తర్వాత చూసుకుంటాడు కదా. సో కౌటిల్య కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని అన్నీ అలా కలెక్ట్ చేస్తుంటాను. నాకు ఈ కౌటిల్య మెమోరీస్ అన్నీ అలా కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. కౌటిల్య తన బర్త్డే గిఫ్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది, వాటితో ఆడుకోవడం కూడా జరుగుతుంది. ఫైనల్గా దీస్ ఆర్ ఆల్ కౌటిల్య 7th బర్త్డే గిఫ్ట్స్. చాలా డేస్ తర్వాత లైబ్రరీకి వచ్చామండి. లైబ్రరీకి వచ్చామంటే నలుగురము 4 దిక్కుల్లో ఉంటాము. నేను మా హస్బెండ్ ఏమో కౌట్లకి ఏం బుక్స్ తీసుకోవాలని సెర్చ్ చేస్తూనే ఉంటాము. అండ్ చాణిక్యేమో ఇలా కలరింగ్ చేస్తుంటాడు. ఇంకా కౌట్ల కూడా కలరింగ్ చేసుకోవడం కానీ ఏమైనా పజిల్స్ పెట్టింటే వాటిని ఫిలప్ చేయడం కానీ అలా చేస్తుంటాడు. ఇంకా చాణిక్య అయితే కలరింగ్ చేసుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ లైబ్రరీలో కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. సో హైడ్ అండ్ సీక్ లాగా కొన్ని థింగ్స్ వచ్చేసి ఒక చోట పెట్టింటారు. మనం అవి ఎక్కడున్నాయో చూసి ఒక పేపర్ మీద రౌండ్ అప్ చేయాలి. థింగ్స్ అంటే థింగ్స్ కాదండి, జస్ట్ ఒక ఫొటోస్ లాగా పెట్టింటారు. సో ఇవన్నీ సో అలా చేసినందుకు ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో చాలా ఫన్ గేమ్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లైబ్రరీలో మనకు ఫ్రీ బుక్స్ కూడా ఇస్తారండి. సో ఆ ఫ్రీ బుక్స్ వచ్చేసి ఎవరు తీసుకోకుండా అలాగే ఉంటాయి కదా, ఆ బుక్స్ని వచ్చేసి ఇలా ఫ్రీగా ఇస్తారు. సో నేనైతే ఇవన్నీ బుక్స్ తీసుకున్నాను. దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఏ న్యూ హాబీ, రీడింగ్ బుక్స్. సో ఇంకా బుక్స్ ఇంటికి తీసుకొచ్చి అలాగే ఏం పెడతామని బుక్స్ అయితే రీడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ బుక్స్ రీడ్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ఫన్గా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. You're doing great job. Nice buddy. ఎన్ని డేస్ నేను మిస్ అయ్యానా అనిపించిందండి. సో యాక్చువల్గా నాకు బుక్స్ రీడ్ చేయడం అంటే చాలా బోర్ అండి. సో ఫైనల్గా బోర్ అయిన పని కూడా ఇష్టంగా చేస్తున్నాను. నాకు ఒక మంచి హ్యాబిట్ లాగైతే అయిపోయింది. Nice, Curtly. You're building again. That's good. It's okay. లైబ్రరీలో నాట్ ఓన్లీ బుక్స్ అండి, కిడ్స్ ఆడుకోవడానికి ఇలా ప్లే ఏరియా లాగా కొన్ని ప్లేయింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లైబ్రరీకి వెళ్ళాలంటే కౌట్లకి చాణిక్యకి చాలా అంటే చాలా ఇష్టము. చాణిక్య కౌట్ల ఇద్దరు ఇలా మంచిగా ఆడుకుంటున్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐ ప్రిపేర్డ్ ఏ పిజ్జా. సో ఆ పిజ్జా కూడా నేను వీట్ ఫ్లోర్తో చేశానండి. చాణిక్యకి ఏం తెలుసో అస్సలు తెలియదు, కానీ చాణిక్య మెటెన్స్ అయితే నాకు ఇస్తున్నాడు. దీంతో పిజ్జా తీయమ్మా అవుట్ సైడ్ అని. సో చాలా క్యూట్ అనిపించింది నాకైతే. యాక్చువల్గా కౌటిల్య పిజ్జా అడిగాడు, మా హస్బెండ్ వచ్చేసి ఆర్డర్ ఇస్తా అని చెప్పారు. ఇంకా అవుట్ సైడ్ వెళ్ళి పిజ్జా ఎందుకు తీసుకొని వస్తారని నేనే ప్రిపేర్ చేశాను. ఆ పిజ్జాని కూడా వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేశాను. ఇంకా నేను పిజ్జా ప్రిపేర్ చేశాను, మా హస్బెండ్ అయితే ఇలా కట్ చేస్తున్నారు. పిజ్జాని బేక్ చేయడానికి ఏది ట్రే లేదనమాట. సో అందుకే అల్యూమినియం ఫాయిల్ మీద ఇలా బేక్ చేశాను. ఇంకా సడన్గా అడిగేసరికి నా దగ్గర అన్నీ ఎలా ఉంటాయో చెప్పండి. సో అందుకే ఇలా అల్యూమినియం ఫాయిల్ మీద బేక్ చేశాను. థ్యాంక్ యూ. యు లైక్ ఇట్? చాలా టేస్టీ. యు లైక్ ఇట్? వావ్. సో మా ఇల్లు బై చేసి క్లోజ్ టు 1 year వస్తుంది కదండి. సో 1 year మనకు వారంటీ ఇచ్చారు కదా, ఇంట్లో ఏమైనా చిన్న రిపేర్స్ ఉంటే వచ్చి చేస్తున్నారు. మేము లాస్ట్ 6 years నుంచి యుఎస్ఏలో ఫ్లోరిడాలోనే ఉంటున్నామండి. ఈ 6 yearsలో మేము ఇంత మచ్ కూల్గా ఎప్పుడైతే చూడలేదు. ఫస్ట్ టైము రికార్డు బద్దలు కొట్టిన వెదర్ అండి. చాలా అంటే చాలా టూ మచ్ కూల్గా అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు -1 అయితే ఉంది. ఈ -1లో కూడా కౌట్ల అయితే స్కూల్కి వెళ్ళాడు. అవుట్ సైడ్ ప్లాంట్స్ చూడండి ఎలా తయారయ్యాయో, అసలు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. చూడడానికి అయితే చాలా బాధ అనిపిస్తుంది.
సో సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ కెన్ బి సేవ్డ్ ఫ్రమ్ ద కూలర్. అన్ని ప్లాంట్స్ అయితే ఇంట్లోకి తీసుకొని రాలేం కదండి. సో గ్రాస్ అయితే ఇంకా రెడ్డిష్ అయిపోయింది, ఇంకా పామ్ ట్రీ అయితే రెడ్ కలర్లోకి టర్న్ అయిపోయిందండి. ఇంకా ప్లాంట్స్ అయితే చూడలేము, చాలా ప్లాంట్స్ అయితే ఫ్రీజ్ అయిపోయాయి. మేమైతే ఎప్పుడు ఇలాంటి వెదర్ అయితే చూడలేదండి. సో ఈ వెదర్లో అవుట్ సైడ్ వెళ్ళి వెజ్జెస్ తీసుకొని రాలేక ఇంకా మా హస్బెండ్ ఏమో పొంగనాలు అడిగారు. సో మా హస్బెండ్కి పొంగనాలు చట్నీ ప్రిపేర్ చేయడానికి ఇంట్లో మిర్చినే లేదండి. సో అందుకే రెడ్ మిర్చి వేసి మా హస్బెండ్కి పొంగనాలు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. నేను వెజ్జెస్ చాప్ చేసేటప్పుడు అందులో టమోటో ఉందంటే చాలు, చానికి ఖచ్చితంగా ఆ టమోటో కావాలంటాడు. ఇంకా ఆ టమోటాని ఒక బౌల్లో పెట్టి ఇచ్చేంత వరకు ఆ ప్లేస్ నుంచి అస్సలు మూవ్ అవ్వడు, అంత ఇష్టం చానికకి టమోటో అంటే. సో ఈ వీడియోలో మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. దట్టు ఓట్స్తో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. సో ఫస్ట్ ఓట్స్ అయితే ఒక కప్ తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి, జస్ట్ లైట్ ఫ్రై చేసుకుంటే చాలు. ప్యాన్లోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఆవాలు, చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒకే ఒక మిర్చి ఉంది, ఆ మిర్చిని చాప్ చేసి అయితే యాడ్ చేశాను. క్యారెట్ అండ్ పీస్, బీన్స్ యాడ్ చేసి టొమాటో కూడా యాడ్ చేసి ఒకసారి వెజ్జెస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ లోకి యాడ్ చేసిన వెజ్జెస్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇందులోకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం యాడ్ చేసిన స్పైసెస్ వెజ్జెస్కి బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ కూడా యాడ్ చేశాను. సో నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నానండి. సో 1 కప్ ఆఫ్ ఓట్స్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. వన్స్ మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత తరోలీగా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే ఓట్స్ వచ్చేసి ప్యాన్కి స్టిక్ అయిపోతాయి. ఓట్స్లో ద బెస్ట్ రెసిపీ అండి, నాకు చాలా అంటే చాలా ఇష్టము. వన్స్ ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే టమ్మీ ఫుల్గా ఉంటుందండి. వెయిట్ లాస్లో ద బెస్ట్ రెసిపీ అండి. సో వన్స్ ఓట్స్ బాగా బాయిల్ అయిపోయి దగ్గర పడుతుంది కదా, సో అందులోకి కొంచెం పావ్ బజీ మసాలా అండ్ కొంచెం సిలాంట్రో అండ్ కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. అంతేనండి, బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. అలా ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ కిచిడి విత్ బుడ్డల పొడి అండ్ వెల్లుల్లి పొడితో సర్వ్ చేసుకున్నాను. యాక్చువల్గా చాణక్యది మా హస్బెండ్ది లంచ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మంచిగా పొంగనాలు అయితే తిన్నారు. నాకు ఈ పొంగనాలు నచ్చక నేను ఇలా ఓట్స్ కిచిడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఈ ఓట్స్ కిచిడి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అస్సలు చేయట్లేదండి. మీకు నచ్చితేనే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.